హరివర్ధన్ కుర్మా సమర్పించు రికార్డింగ్ స్టూడియో రాజు మ్యూజిక్ గజ్వేల్. ప్రధాన కథకులు ఒగ్గు రాములు సులక్పెల్లి, జి ఒగ్గు మధు కుర్మా, డోలు వాయిద్యం ఒగ్గు హరి, తాళం గోమారం మధు. నేను భార్గవ పరశురాముడను మా అమ్మ రేణుకా ఎల్లమ్మ. ఒకవేళ మీ దగ్గర బొంగుర ఉన్నదాట? మా తల్లి రేణుకదేవికి మీరు ఒకవేళ తొడవుజ్ఞ వాళ్ళు, నాకు మేనమామలు. ఈ దైవరాజుల పట్టణం లోపల బంగారు బొంగురం ఉన్నదట. ఆ బొంగురం గట్టోలే బొంగురం గుట్టోలే జాల. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, పట్టమంటే 10 మందిని పట్టాలి, కొట్టమంటే 10 మందిని కొట్టాలి. పలకన మంత్రం, పెట్టిన యంత్రం ఆది పరాశక్తి కొలువై ఉండాలి బొంగురం మీద. అసవంటి బొంగురం మీ దగ్గర ఉన్నదాట? రాముడా కోదండ వీరుడా, అక్కడ చిన్నరాజ పెద్దరాజ నడిపరాజ నాగరాజ, అటువంటి రాజులు ఏమంటున్నారు? అల్లుడా పరశురామ ఆనందమాయ మాకు రామ రామ, అక్కడ ఆనందమాయ మాకు రామ రామ, అల్లుడవో పరశురామ రామ రామ, మా చెల్లెల్లమ్మదేవి రామ రామ, క్షేమంగా ఉన్నదయ్యో రామ రామ, అక్కడ మావరం క్షేమంగా ఉన్నదాయా రామ రామ, నీ తమ్ములు మంచిగా ఉన్నారయ్యా రామ రామ, అక్కడ మీ తల్లి ఎల్లమ్మదేవి రామ రామ, కొట్టేటి వెన్నెల్ల పిలగో రామ రామ, కురిసేటి వానలోన రామ రామ, అక్కడ ఎందుకని పంపినది రామ రామ, అక్కడ ఏమి అపది కలిగనయ్యా రామ రామ, అక్కడ ఆది నారాయణుడవో రామ రామ, అక్కడ అవతార పురుషుడావు రామ రామ, మా జన్మ పావనమయ్యనయ్యా రామ రామ, మేము జన్మ జలమానమేము రామ రామ, చేసినట్టి పాపములు రామ రామ, అయ్య తొలిగనయ్య పరశురామ రామ రామ, అల్లుడా పరశురామ ఆనందమయ్యింది పిలగా వచ్చిన రాముడా, నీ తల్లి బాగుందా అయ్యా, నీ తమ్ముడు బాగుండా పిలగా, శ్రీకడు మాల గద్దె శివాల గద్దె మంచిగున్నదా రాముడా, కొట్టేటి అన్న కురిసేటి అన్నల్లా రాముడా. మామలారా, దైవరాజులారా, మా తల్లి క్షేమమే ఉన్నది, అన్నదమ్ములు పట్టణం క్షేమమే ఉన్నది. దైవరాజులారా అందరూ క్షేమంగానే ఉన్నాము. మేనమామలారా, నాకు గస వంటి బొంగురం, నేను చెప్పినటువంటి బొంగురము నాకల్లా ఇయ్యారయ్యా రామ రామ, బొంగురంబు జాడాలయ్యా రామ రామ, నాకల్లా తెలుపారయ్యా రామ రామ, నీ బంగారి బొంగురంబు రామ రామ, అది మీ దగ్గరున్నదాట రామ రామ, మాయమ్మ చెప్పినది రామ రామ, బొంగురంబు జాడాలయ్యా రామ రామ, నాకల్లా ఇయ్యారయ్యా మామలారా. ఓ మామలారా, నాకు మేనా మామలయ్యా రామ రామ, మామలారా. అల్లుడా పరశురామ అక్కడ గట్టోల బొంగరము గుట్టోల జాలం
ఇటువంటి బొంగరం పిలగో అనంగనలేం రామయ్య రామయ్య అది గట్టోలే బొంగరము రామరము గట్టోల జాలమయ్యో రామరామ కళ్ళతోటి చూడాలేము రామస్వామి ఎవరు నీకు చెప్పినారు రామరాము అక్కడ 60 కోట్ల అయ్యాలల్లా రామరాము అట్టి వేదాలు ఉన్నాయ్యో రామరాము ఇట్టి వేదాల లోపాలనే రామరాము మేము అన్ని ఎదికి చూసినాము రామరాము ఈ వేదాల పిలువో జాడలు వెతుకున్న పిల్లగో రామయ్యో మామలారా బొంగురం జాడ తెలుపమంటే వేదాలలో చూడలేదు ఆనంగా వినలేదు కళ్ళతో చూడలేదు అంటుండ్రు ఇప్పుడు నాకు మీరు బొంగురం జాడ చెప్పకపోతే రానొక్క గడియా ఓనొక్క గడియా మా ఎల్లమ్మను నా తొడవుజ్ఞ తమ్ముళ్లను నేను ప్రాణవల్ల తీసేదాను నా తల్లి పంచదేవత ఎల్లమ్మ నాతోని అబద్ధమాడేనా ఎర్రాని కల్లాకమ్మో బాలరామయ్య అమ్మ ఎత్తినాడు కోపమమ్మ పరశురాముడే ఎర్రని కళ్ళకు ఎత్తిండు కోపం తెల్లని కళ్ళకు తెచ్చిండు కోపం కర్రగొడ్డలు లేపి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మా అమ్మ ప్రాణం తీస్తానంటాడు రాముడే గడగడా గార్జన పట్ట 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 పండ్లు కొరికి అమ్మ ఎల్లమ్మ ఇప్పుడే నీ దగ్గరకు వచ్చి నీ తల పండు కొడతానంటుంటే కైవరాజులు గడగడ మరికి కాబరిల్లి అబ్బో ఈయన గబ్బు బొరిల్లను సామానుడు గాడు ఏడుకో తాడికి పంపాలే మన శని ఒడగొట్టుకోవాలని చిన్నరాజు పెద్దరాజు నడిపి రాజు నాగరాజు అటువంటి రాజు ఏమంటయ్యున్నారు రామో రామో అల్లుడా పరశురామ రామస్వామి అటువంటి బొంగరము రమ రామ కట్టోల బొంగరం గుట్టబోల జాలాల నాడు దినమ నాడు కట్టి బొంగరము 118 కోట్ల విద్య రేచిన బొంగరం కనుక అది రమ్మంటే రావాలే రామో రామ బొంగము పొమ్మంటే వాళ్ళయ్యా రమ రామ అటువంటి బొంగరము బొంగరమైన గోరి పిల్లడాలుడా పరశురాము ఆ బొంగరం అంటే పిలగో పిలగో ఆ బొంగరం వేదాలలో ఈ బొంగరం లేదు అయ్యా నీకు బొంగరం జాడ చెప్తాము పిలగో ఈ బొంగరం ఈడలేదు అయ్యా రామయ్య 12 పిలగో కాలి నగరం ఉన్నది పిలగో అక్కడ ఆడి సైన్యం ఉన్నది అయ్యా ఆ కాళీదేవి దగ్గర బొంగరం ఉన్నది పిలగో నీ తల్లికి చెల్లెలు తల్లికి పెద్దమ్మ ఉన్నది పిలగో నీకు పెద్దమ్మ అవుతుంది పిలగో తల్లి కన్నా పెద్దది నీకు పెద్దమ్మ అవుతుంది అక్కడ తప్పిన ఒప్పిన గంగా కాళీదేవి చెప్పగలది రామరామ కాళీదేవి చెప్పగలది పరశురామో ఎల్లవయ్య పరశురామ రామ రామ
ఉన్నారయ్యా రామ రామ సల్లంగా వై రావు పిల్లగా రామ రామ అటువంటి భగ్రమైన రామస్వామి రామయ్య బొగ్గురప్పు తెచ్చుకావు రామ రామ ఆటకోలే పిల్లగాడావు రామ రామ ఆటకోగుల పిల్లగాడ ముంగరు మీ షోకుంది రామయ్యో అక్కడ 7 రాజులైన రామ రామ రాముని సాగదోలుతున్నారమ్మ రాజులో సల్లంగా వై రావు అయ్యా రామ రామ ఆడిపిల్ల కుమారుడావు రామ రామ మాకు ఆనందమాయనయ్యా రామ రామ ఆడవిల్ల కొడుకవయ్యా రామయ్యో ఆనందమై తెలివావు రాముడా ఆ బలపరిచే రామునికి అల్లుడా రామయ్య కాడమ్మ దొరసాని 12 దూరాన అక్కడ కాడమ్మ పట్నము కాడమ్మ దొరసాని కాడమ్మ దొరసానికి బొంగురాని ఎరుకంటున్నారు అలలలలలలల కాడమ్మ దొరసాని నాకు పెద్దమ్మ అవుతుందా సరే మంచిదన్నాడు భార్గవ పరశురాముడు నల్లనివాడు నామాలు గలవాడు చెంక చక్రాలు భుజగిరిటాలు బంగారు తిరువను బైరిగడ్డం మెరుగుమీసం పక్కల పౌడిమచ్చ ప్రాణాల గుత్త పరశురాముడు పుట్టుగడ్డం గల్లవాడు పూర్వాన యోగి పరగరాజుల వధించ పుట్టినవాడు భార్గవ రాముడు గండ్రగొడ్డలి చేతబట్టి ఇప్పుడే నేను కాడెమ్మ పట్నం పోతానన్నాడు భార్గవ పరశురాముడు రాముడా రామన్నా రామా దైవమాయా తెలియదే రాముడా రామన్నా రామా ఎల్లమ్మ గన్నా కొడుకు ఎల్లమ్మ గన్నా కొడుకు ఎలపరిసే రాముడు ఎల్లమ్మ గన్నా కొడుకు రాముడా రామన్నా రామా దైవమాయా తెలియదే ఎల్లమ్మ గన్న కొడుకు తాను బయలు ఎల్లెనా ఎల్లమ్మ గన్నా కొడుకు రాముడా రామన్నా రామా దైవమాయా తెలియదే వీడికి దగ్గర ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా దిగరాని కొండలు దిగుకుంటా గండ్రగొడ్డలి పూజాన పెట్టుకొని ఒడేసి మీసం తిప్పుకుంటా రాముడు పోత ఉంటే రాజ్యాలు వెలుగు పరశురాముడు పోత ఉంటే గుళ్ళు గోపురాలు వెలుగైతే ఉన్నాయి ఆ భార్గవ పరశురాముడు కాడమ్మ పట్నం వచ్చిండు గురుడో గురుడో ఆ కాడమ్మ పట్నం వచ్చిండు గురుడా అయ్యా ఆ కాడమ్మ పట్నం వచ్చిండు పొలిమర పట్టుకుని ఇచ్చిన వాడయ్యిండు ఆ రాముని కథ విధంగా ఉన్నది ఆ కాడమ్మ ఏమంటున్నది ఏ బిడ్డలారా నాకు పూజకు పువ్వులు తేవాలి పూల వనముకోవాలి పువ్వులు తీసుకురావాలి భక్తి సభను పోవాలి మీరు పూలు తీసుకురావాలి పూలు బుట్టులు చేతబట్టిండు ఏడుగున 7 కుడిన 7 ఆ దాసీలు ఏమి చేసిండ్రు అటువంటి పూల బుట్టలు చేతబట్టిండు ఏ విధంగా పోతున్నారు పున్నామా నిండు పున్నామా నగబల్లేలో నా తీగ మల్లేలో
పున్నామ పున్నామ నిండు పున్నామ నగమల్లేలో నా తీగ మల్లేలో పూల బుట్టి చేత బట్టి బయలుదేరుతున్నారు రథమల్లేలో నా తీగ మల్లేలో చేతులు వారేసి చెడాయి నడికలు రథమల్లేలో నా తీగ మల్లేలో అస్తాలు వారేసి హంస నడికాలు రథమల్లేలో నా తీగ మల్లేలో అవామలెల్లిరి ఆ సేడలెల్లిరి రథమల్లేలో నా తీగ మల్లేలో పత్తి సవనమోకు పామాలు చేరిరి రథమల్లేలో నా తీగ మల్లేలో ఆ భార్గవ పరశురాముడు కాడమ్మ పట్నం వచ్చి రూపులు పడమారిండు గుడ్డో తన హస్తం తన నెత్తిలో పెట్టుకొని బగ్గున మండి జగ్గున మెరిసి కోరి గొల్ల వేషం కట్టిండు 5 మేకలు వేసుకున్నాడు ఆ 5 మేకలు వేసుకొని గొల్ల వేషం కట్టి కుర్మ వేషం కట్టి కొంగడి భుజాన పెట్టుకొని కొంగిరి కట్టే చేత పట్టుకొని ఆ భార్గవ పరశురాముడు కొనగిరి గట్ల పొంటి కొండల పొంటి ఆ భార్గవ పరశురాముడు కోగిల పాటలు పాడుతున్నాడే అమ్మో ఆ పరశురాముడు ఏమని పాట పాడుతున్నాడు కట్టపొంటి నేను పోతే కాపుతోని నాకు బాధ కట్టపొంటి నేను పోతే కాపుతోని నాకు బాధ చేను పొంటి నేను పోతే చెలియతోని నాకు బాధ చేను పొంటి నేను పోతే చెలియతోని నాకు బాధ డర్రకియో అని అక్క నేను కుర్మోడరా పెద్ద కొల్లోడరా డర్రకియో అని అక్క నేను కుర్మోన్నిరా పెద్ద కొల్లోన్నిరా చేను పొంటి నేను పోతే చెలియతోని నాకు బాధ కంచలోనే నేను పోతే కాపుతోని నాకు బాధ కంచలోన నేను పోతే కాపుతోని నాకు బాధ డర్రాకియో అని అక్క నేను కుర్మోడరా పెద్ద కొల్లోడరా ఆ బల పరశురాముడు ఈ ప్రకారంగా చెట్లల్లా కోయిల పాటలు పాడుతున్నాడు భార్గవరాముడు ఆ సెంచులు మోపెడాంబులు ఈపుల కట్టుకొని ఒక వంటి ఆ సెంచులు ఏరవచ్చిండ్రు ఆ బాబలు కల్లాదు శ్రీ ఎవరి మాటలంటారు అడ్డమురుకుతున్నారు గిరి అయ్యా వట్టిరి అరే ఎవడవురా మానవ ఇల్ల దేశమున్నదా అల్ల రాజామున్నదా ఇక్కడ జంటరా వత్తిరి ఈ తోటకు చేరావత్తిరి ఈ తోట పాడు చేతిరి అరే ఎంత గుండాలున్నాయి నీకు ఎన్ని గుండాలున్నాయి నీకు ఎంత ధైర్యం ఉన్నది రాను ఉన్నాయి నీకు రాను కాలే ఉన్నాయి నీకు పోను కాలే లేవురా ఎవడవురా మానవ ఎవరి మాటలంటారు అయ్యయ్యో నే దైవమా జానడి తాళల్లరా పెత్తడు వీరా గట్టవాలి కాలి బతికి నడవాలి కలను ఖండించవాలి అరే మానవ నీకు రాను కాలు పిల్లగా రాయినా లేవయ్యా పిల్లగా జాగ్రత్తగా బెత్తడి మీరు కట్టాము మా తల్లి దగ్గరికి పోగానే అక్కడ 2 చేతుల పాదాలు మొక్కాలే ఒకవేళ పాదాలు మొక్కకున్నా నీ ప్రాణ తీయగలది ఈ ప్రాణ తీయగలది
బామలో బయలుదేరుతున్నారు రమవ రమ రాజనబాబు నమ్ముకైనా రమవ రామ వాళ్ళు వస్తాయి ఉన్నారు ఆ బామలమ్మ జానడి తాళ్ళ పెద్దగడి వెలుగట్టి రాజభవనం దగ్గర వచ్చిరే ఎవడో రామారాము ఓని మానవుడా అల్లి పాదమూలురా మీరు మొక్కరాదా మానవ తల్లి పాదములు మొక్కకుడు నీ తల పడుతుంది కొడుకో ఆ భార్గవ పరశురాముణ్ణి ఆ అమ్మవారు కాళీమాత దగ్గర తీసుకొచ్చిండ్రు ఆ తీసుకొచ్చి దాసిబామలు ఆ దాసిబామలు జానడి తలల బెత్తడు మిగిలగట్టి కాళీమాత కాడికి తీసుకొచ్చిర్రు బొట్టు పెట్టిండ్రు ఈ కాళీమాతకు నిన్ను బలిస్తాము అని ఆ సెంచుబామలు ఏమి చేసిండ్రు పరశురాముణ్ణి బొట్టు పెట్టిండ్రు దండ చేసిండ్రు అమ్మవారుకు మేకను బలిచ్చే పోతం చేసినట్టు పరశురాముని అలంకరణ చేసిర్రు అమ్మవారు ముందర నిలబెట్టిండ్రు ఆ భార్గవరాముడు అమ్మ కాళీమాతను ఓరగంట చూసిండు అమ్మ దగ్గరికి వచ్చిన నేను కొట్టాలంటుకుంటే ఈ సెంచు వాళ్ళు ఒక ఏలుకు కాదు గోటికి కాదు అమ్మ దర్శనం దొరకాలని వచ్చిన కాళీమాత దగ్గరికి వచ్చింది 10 ఏళ్ల పబ్బతి పట్టిండు 10 ఏళ్ల పబ్బతి పట్టి ఆ పరశురాముడు అమ్మవారును ఆ కాళీమాతను ప్రతిష్టాపన చేసుకుంటానన్నాడు కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగని మాత నీ పాదపద్మముల నమ్మికి మాయమ్మ అమ్మ కాళీమాయమ్మ ఓ జగని మాత ఓ జగదాంబ నీ పాదపద్మముల నమ్మికి మాయమ్మ ఓ జగని మాత నిన్ను భక్తితోడ బాధించద మాయమ్మ కావురం వచ్చిన వాళ్ళ పట్టుకొని కళ్ళ మీది కోరాలు తీసుకుని రక్తం డప్పులు చేత పట్టుకొని ఈరగోల పూజాన పెట్టిను వీర ఒగ్గులను ఎంట పెట్టిను కాళీమాయమ్మ ఓ జగదాంబ ఓ జగని మాత నిన్ను భక్తితోడ బాధించుతున్నానమ్మా మల్లె మల్లె విరజాజి మల్లెలు మల్లె విరజాజి మల్లెలు అంబ నీకు జలకంబులు ఇదిగో ఓ జగని మాత నిన్ను భక్తితోడ ప్రార్థించుచున్నానమ్మా అపని మొదలుకొని ఆకాశంపున అష్ట దిక్కుల నవకాండపున సూర్య చంద్రులను చుట్టుపోయేసిన చండికాంబ త్రిశూలవేణివే ఓ జగని మాత నిన్ను భక్తితోడ ప్రార్థించుచున్నానమ్మా కథన రంగమున యోధుల గుండెలు దండగుచ్చిన కమ్ము చిల్లగా శక్తి రూపము ఎక్కినవమ్మా భక్తులానుగా పాడినవమ్మా ముగ్గురు మూర్తుల అన్న తల్లివి మూలము తెలిపిన దేవతవమ్మా ఓం కాళికా దేవాయ నమః. ఆ పరశురాముడు అమ్మవారిని మేలుకొలిపిండు. ఆ కాళీదేవి కళ్ళ చూసింది, రే మానవ ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి ఎందుకని ఇక్కడ వస్తేవిరా, ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి సిగ్గులేక నా ముందుకు వస్తేవా, కండ కండలుగా నరికెదరా నీ నామరూపములు మార్చెదరా, కండ కండలుగా నరికెదరా నీ నామరూపములు మార్చెదరా. ఎవరనుకుంటివి
ఎవరనుకుంటే ఏమనుకుంటే సిగ్గుదేక నా ముందుకొస్తివా పాతల గడ్డకు నిలిచితిరా దుర్మార్గుల బట్టి దుర్చితిరా ఏ నరయోధుడా నరయోధుడు నరయోధుడు వింటున్నారా ఇటుకున్న నచ్చిన మట్టువారా ముఖ్య మీరు మాటలాడితే గడ్డపారుతో సురుకు పెట్టదాం గడ్డపారుతో సురుకు పెట్టదా రే మానవా ఈ భార్గవ పరశురామున్నే పట్టుకొని మాటలంటవా వసే వసే నువ్వెవ్వటివే అందు మీరి మాట్లాడంటే వసే వసే నువ్వెందటివే ఎందుకొచ్చినవు నీ విందు వసే వసే నువ్వెవ్వటివే ఎందుకొచ్చినవు నీ విందు ఆడదానితో యుద్ధం చేసిన సిగ్గు లేదు మహారాజులకు అసుంతయుండు మాటలాడుతావు ఇసుంత రావే దురంబున అసుంతయుండి మాటలాడుతావు ఇసుంత రావే దురంబున పాతిక రెక్కలు పడతీగా మోసపోను నీ మాటలకు గండ్ర వైరము పట్టేదా నీ తలను నేను ఖండించేదా ఎల్లమ్మ కొడుకును ఎలా పరశురాముడ నేను ఎల్లమ్మ కొడుకును నేను ఎలా పరశురాముడనమ్మా సరే దుర్మతి ఈ భార్గవ పరశురామున్నే పట్టుకొని నన్ను మాటలంటవా రే మానవా సిగ్గుచేటు లేక నక్కు నమ్ముతుకొచ్చినావు చిన్న బాలతో యుద్ధము చేసుడు సిగ్గుచేటు మహారాణులకి చిన్న బాలతో యుద్ధము చేసుడు సిగ్గుచేటు మహారాజులకి రాణులకి సిగ్గుచేటు మహారాణులకి ఎవరనుకుంటేవి ఏమనుకుంటేవి సిగ్గులేక నా ముందు పస్తివా చిన్న బాణులు తలుచుకొని తల్లిదండ్రులు కొడుకో ఆ కాళీదేవిరయ్యా ఎన్నో పాదం పట్టింది అమ్మా గిరగిర దింపింది దేవత ఏనుగంత పాదం తీస్తున్నది అమ్మా రాముని ఎద మీద పెట్టింది దేవత ఆ తాళ లోకము దొక్కుతున్నది అమ్మా అలలలలలల భార్గవ పరశురాముడైనా ఆదిశక్తి ఎంద్రికాయ వల చేతులు ఒకవేళ అటువంటి తాటి చెర్రి వలే కాళ్ళు 24 హస్తాలు 24 ఆయుధాలు ఆది పరాశక్తి శక్తి రూపం ఎత్తింది విద్యం చేస్తే మాట మాటకు పెరుగుతుంది కన్న తల్లి పంచదేవత పరమ కళ్యాణి రేణుక ఎల్లమ్మ ఎక్కడున్నవమ్మా మా యుద్ధాన్ని మేము శాంతింపజేయమని వేడుకున్నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మకు ఒకటి మాల్యం అందింది పంచదేవత పరమ కళ్యాణి ఏర వచ్చింది కాళీమాతకు దగ్గర పరిశుద్ధ దర్శనమిచ్చింది అమ్మ ఎవరో కాదు ఒకవేళ నా కన్న కుమారుడు ఒకవేళ పెద్దవాడు భార్గవ పరశురాముడు నీ దగ్గరికి వచ్చిండు నా కొడుకు పరశురాముడు అని ఏనాడు ఒకవేళ కాళీమాతకు చెవు లోపల చెప్పిందో అటువంటి దేవత ఎవరు నింపుతున్నది అమ్మవారు అక్కడ శాంతించబెట్టింది ఆ జగన్మాత కాళీమాత రావు రావు నా కొడుక రామస్వామి రావు రావు నా కొడుక రామస్వామి ఎందుకని వచ్చి రావురా రామస్వామి ఏమి వాపది కలిగే కొడుక కొట్టేటి ఎండల్లా కురిసేటి వానాలోన నీ తల్లి ఎల్లమ్మ ఎందుకని పంపే కొడుక ఏమి బాలి కలిగేనయ్యా నా రామస్వామి నాతోటి చెప్పరాదురా అక్కడ
మోకమైన కోటి సూర్య ప్రకాశం నీ ముఖము తేజరిలేదు కొడుకో ఏమి ఆపద కలిగింది నాతోటి చెప్పారా ఏమి ఆపద కలిగే కొడుకో రామయ్యో చెప్పరాద కొడుకో రామయ్యో భార్గవ పరశురాముడు ఆ కాళీమాత శాంతించినప్పుడు అమ్మ కాళికాదేవి అమరదేవతలు కుమరదేవతలు తాతలు పెత్తాతలు ముత్తాతలు పట్టి ఆడిన బొంగురము నీ దగ్గర ఉన్నదాట అమరదేవతలు కుమరదేవతలు తాతలు పెత్తాతలు పట్టి ఆడిన బొంగురం నీ దగ్గర ఉన్నదాట నేను గసవంటి బొంగురాలతోనే ఆట ఆడతానన్నా మా అమ్మ ఎల్లమ్మ పంచదేవత ఆదిశక్తి నీ దగ్గర ఉన్నదని చెప్పింది నిన్ను ఈమన్నది నన్ను తెమ్మన్నది కొడుక పరశురామ గట్టోల బొంగురము గుట్టోల జాల అలనాడు దేవతలు అమరదేవతలు కొమరదేవతలు బట్టి ఆడినట్టి బొంగురము ఆ బొంగురం 118 విద్యలేసిన బొంగురం కావాలంటావు కుమార పరశురామ అరే రారా నా చిన్న కొడుక నా కొడుక రామయ్య రారా నా చిన్న కొడుక కొడుక గట్టోలే బొంగురమైన పుట్టోలే జాల కొడుక గట్టెలే అది బొంగురమైన అటకోగిల పిల్లగాడవయ్యా అటకోగిల పిల్లగాడవయ్యా అట మీద నీకు సోకు పుట్టనా అట మీద కొలవడవయ్యా అటకోగిల పిల్లగాడవ అట మీద సోకు పుట్టిన కొడుకో అది గట్టోలే బొంగురమైన పుట్టోలే జాల కొడుక గట్టెల బొంగురమైన నేను అనంగా ఈనలేదు నయ్యా అనంగా నేను వినలేదు కళ్ళతోటి నేను చూడలేదురా అనంగా నేను వినలేదురా అట్టబట్టి బొంగురం అన్నంగా వినలేదు కళ్ళతో చూడలేదు కొడుకో కొడుకో రమయ్యో ఆనంగా వినలేదు కొడుకో ఆ కట్టూరు బొంగరం కొడుకో రమయ్యో అది గుట్టోల జాలంటవు కొడుకో 60 కోట్ల 70 కోట్ల దేవతలు గనుడు గంధర్వులు ఎత్తేసి తపస్సంపన్నులైన 3 కోటి దేవతలు అక్కడ వేదాలు చేసినాయి నా దగ్గర ఉన్నాయి కొడుకో రామయ్య ఆ వేదాలు వెతికిన కొడుకో ఆ వేదాలలోన కొడుకో రామయ్య ఆ బొంగరము లేదు కొడుకో హరిశరామ ఆ బొంగురం చూసిన మా కళ్ళతోటి అమ్మా ఆ బొంగురం కళ్ళతోని చూడలేదు అమ్మ ఒకవేళ అలనాడు మందరాగిరి పర్వతాన్ని అలనాడు ఒకవేళ ప్రాల సముద్రం లోపల మందరాగిరి పర్వతానికి వాసుకైన నాగుంబావును కట్టి రాక్షసులు ఒక దిక్కు దేవతలు ఒక దిక్కు కట్టి ఆ బొంగురాన్ని చిలికిన్నాడు అది నాకు తెలుసు రాక్షసుల కోపం వచ్చి బొంగురాన్ని విసిరేసిండ్రు ఆ బొంగురం ఎక్కడనో వెళ్ళి కింద పడ్డది అది ఏడ ఉన్నది ఎక్కడున్నది ఆ బొంగురం నాకు అక్కడి వరకు తెలుసు కానీ ఇక్కడ నాకు తెలియదు కుమార పరశురామ ఎక్కడ తెలియదు అక్కడ చూసిన నీ వేదాలలో వెళ్ళింది చూసిన వాడినట్టు ఉన్నాను కళ్ళతోనైతే చూడలేవు కదా కుమార పరశురామ ఇక్కడ ఈ బొంగురం ఆ చూడలేదు ఈ చోట బొంగురం లేదు కుమార పరశురామ నీకు 3 వజ్రాలు నీకు ఇస్తున్నాను ఈ 3 వజ్రాలు తీసుకొని ఇక్కడ లేదు అక్కడ లేదు బొంగురము
పరమ పాతాళ లోకం రామ రామ అది పాతాళ లోకమందు రామ రామ అట్టి బొంగరమైన ఉన్నది కొడుక రామ రామ వజ్రము చేతుల పట్టాలయ్యా రామ రామ నీకు దీవనాలు పెట్టేదారా రామ రామ అటువంటి భద్రమైన పరిసరము కుమారో అది పాతాళ లోకమైన రామ రామ అట్టి బొంగరమైన ఉన్నది కొడుక రామ రామ కుమార పరశురామ ఈ 3 వజ్రాలు చేతికిస్తున్నాను ఒక వజ్రం తీసుకొని సముద్రాల వేగం పోవాలి ఆ వజ్రం అక్కడ పర్వపాతాల లోకము దారి పడాలని ఆ సముద్రంలో వెయ్యాలని సుడిగాలి సందము తిరుగుతుంట సుడి ఆ సుడి లోపల పాతాల లోకం పోతావు ఆ పాతాల లోకంలో కాలింగాలం అడుగు కాలింగాలం అడుక్కాడికి అక్కడ పోతుంటావు ఆ మడుకాడికి చేరబోతావు ఇంద్రుడి బిడ్డ దేవగన్నెలే ఇంద్రుడికి చెప్పాలి కా దేవగన్నెలు అక్కడ బావి కొలను వద్దకు వస్తారు ఆ బామలను అక్కడ చూసి ఒక్క వజ్రం చేతులు పట్టుకోవాలి 3 వద్దుల కళ్ళ మళ్ళీ ఎప్పటోలు కావాలి 3 వద్దుల దాకా నేను 3 వద్దుల పిల్లగాలి లెక్కన ఉండాలని వజ్రం చేతులు పట్టి అక్కడ ఎత్తి మీద పెట్టుకుంటే 3 రోజుల బాలుడు అవుతాం 3 వద్దుల బాల 3 గడిగల అవుతావు మళ్ళా 3 గడిగల కల్లా మళ్ళీ ఎప్పటోలు కావాలని ఆ వజ్రము శిరసు పైన పెట్టాలి ఆ విధి నుండి బిడ్డలు స్నానానికి వస్తారు ఆ స్నానానికి వచ్చే రాకడ చూసి అక్కడ వజ్రం చేత పట్టుకుంటే 3 గడియల కల్లా 3 వద్దుల బాలుడు ఆ బావిలో మునుగుతుంటావు తేలుతుంటావు ఆ బామలు లాలిస్తారు గోలిస్తారు ఆ బామలతోటి అటువంటి బొంగరం దొరుకుతుంది అది పరమపాతాళ లోకమందున గడిగోడ సందం అక్కడ చుట్టింది సరుపు మొగులు ప్రమాణం గొడుగు పట్టింది ఆ గొడుగు నీడల్లా బొంగరం తిరుగుతున్నది అది అక్కడ ఎవరికక్కడ చెత్త చెదారమైన పరుగులెత్తి వేసేది కాదు అటు అతోటి హాయివి కుదుతున్నది పరశురామ అక్కడ పోయేటి ఎవరికి సెలవు లేదు కానీ ఆ దేవగన్నెలతోటి నీకు బొంగరం దొరుకుతుంది 3 వద్దుల బాలుడు కావాలని ఆ వజ్రం చేతబట్టము మళ్ళీ ఎప్పటోలే ఉండాలంటే ఎప్పటోలు అవుతావు కానీ మీరు గోలిస్తారు అక్కడ ప్రేమ చేస్తారు అక్కడ నీకు పెళ్లిళ్ళ మేము ప్రేమలు ఉంటావు నువ్వు లగ్నవాడు నా ఇక్కడ రామ రామ కొడుకరార పరశురామ రామ రామ ఈ పరశావతారమందు రామ రామ నీకు పరగాయు అంబలేదు రామ రామ కుమార పరశురామ నీకు పరశావతారమందున పరగ అంబ లేదు కానీ ఆ బొంగరము తీసుకుంటావు ఆ బొంగరం తీసుకొని అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు బామలతో వాళ్ళ కింది కావాలి నాతో మీది కావాలని వచ్చారు మీది ఇమ్మితే మళ్ళీ ఈ లోకం వస్తున్నావు నువ్వు చల్లగా వై రావు కొడుకు రామ రామ అక్కడ దీవెన పెడతాయి ఉన్నదమ్మా రామ రామ కుమారా వెళ్ళిపోము ఆ భార్గవ పరశురాముడు ఆ 3 వజ్రాలు తీసుకున్నాడు ఆ 3 వజ్రాలు తండ్రి దేవుడు ఆ గంగలాది ఒడ్డుకొచ్చిండు బలపరశురాముడు గంగలాది ఒడ్డుకొచ్చి ఆ గంగల ఒడ్డున ఒక శివాలయము ఆ శివాలయం ఒకటువంటి ఏనాడు ఆ నంది కొమ్ములు పట్టి తిప్పిండు ఆ సముద్రం లోపల అటువంటి ఒడిసుడి పుట్టింది ఆ ఒడిసుడి పుట్టింది ఆ వజ్రం తీసుకున్నాడు నెత్తి లోపల పెట్టుకొని గంగలోన దుంకినాడే రామరాము గంగలోన దుంకినాడే బాలరామయ్య అమ్మా ప్రాలాద లోకమమ్మో రామరామే అమ్మా రాముడొస్తా ఉన్నాడమ్మా బాలరామయ్య
గంగలాది ఒడ్డునొచ్చి పాడుబడ్డ శివాలయం గుళ్ళకొచ్చి నంది కొమ్ములు బట్టి తిప్పితే సముద్రం లోపల ఒకళ్ళ బట్టి ఒడిసుడి పుట్టింది. ఆ ఒడిసుడి లోపల పరశురాముడు దుంకి ప్రాతాల లోకం వస్తుండు రాముడే. పాతాల లోకంలో తండ్రి నాయనా ఆ నాగా కన్యలున్నారమ్మో నాయమ్మ. పాతాల లోకంలో బంగారు కోనేరు, ఆ కోనేరు లోపల నాగ కన్యలున్నారు. భగవంతుడు తన హస్తం తన నెత్తులు పెట్టుకొని ఓయమ్మో ఈ నాగకన్యలు కరిసి విషం పోస్తే మనిషి నేను ప్రాణం పోతుంది. తన హస్తం తన నెత్తులు పెట్టుకొని బగ్గున మండి జగ్గున మెరిసి అది పసివిల్ల రూపము బలపరిశరాముడు. పసివిల్ల రూపము తండ్రి రామయ్యో. పసివిల గాని రూపమెత్తి కేవు కేవు అంటాడు బలపరిశే రామయ్య. కేవు కేవు అంటాడే బలపరిశే రామయ్య. అమ్మ కాళీమాత ఇచ్చిన వజ్రం చేత పట్టిండు. అమ్మ కాళీమాత నీ పాదాల సాక్షి అన్నాడు. నెత్తుల పెట్టుకుంటే పసివిలగాని రూపమెత్తనమ్మా. ఆ పసివిలగాని రూపమెత్తిండు. పసివిలగాని రూపమెత్తి కేవు కేవమని కేవరీలుతుంటే ఆ దేవకనికలు ఆ నాగ బామలు చూసిండ్రు. ఆ బామలు చూసి ఓయమ్మో ఓ అక్కలారా ఓ చెల్లెన్లారా ఇక్కడ పసిబాలుడు ఉన్నాడు. పసిబాలుని ఎత్తుకుందాము, పసిబాలుని ఎత్తుకుందాము. రవ్వేనా చెల్లె చెల్లెనాయమ్మ, రావేనా చెల్లె చెల్లెనాయమ్మ. నాగా కన్యాలు ఏరా వచ్చిరి, సక్కని బాలుని చేతుల పట్టిరి, సక్కని బాలుని చేతుల పట్టిరి. లాలియ పట్టిరి పాలియ పట్టిరి, లాలియ పట్టిరి పాలియ పట్టిరి. అందులో ఓ బాల అందుకున్నది, రొమ్ముకు కూడా ఇక అద్దుకున్నది. సక్కని రాముడు ఏమి వేసేనే పశువులగాని రూపం నా పరశురాముడు. ఆ నాగకన్య అందుకుని ఆ రొమ్ముకు అద్దుకున్నది. కట్టుకున్నా కన్నెలంతా కలిసిన వారయ్యండు. ఆ కన్నెలంతా కలిసి ఏమంటున్నారు? అక్కడ సక్కటి ఆ బాలునైనా అక్కడ ఎత్తుకొని లాలిచ్చుకోలిచ్చుకుంటాం. జో బాల జగుల బాల సర్వముద్రమవీరా, జో బాల జగుల బాల సర్వముద్రమవీరా. అల్లి ఎల్లమ్మ చేనా బాలునికి పాలు చేనా, తల్లికి వెళ్ళమ్మ చేనా బాలుకు పాలు ఇచ్చేనా. తండ్రి గవదగ్న చేనా బాలుకు తొట్టెల గట్టేనా. అవ్వ బార్లకు వచ్చేనా బాలును పొత్తులు వచ్చేనా. తాశేఖరుడు వచ్చేనా తా మన్నులు జోగలవాడేనా. జో బాల జగుల బాల సర్వముద్రమదేవా, జో బాల జగుల బాల సర్వముద్రమదేవా. అట్టబట్టి బాలైనా ఆట వాడుతున్న 3 గడిగల్లా బాలు ఎప్పటోలే అయ్యరా, ఎప్పటోలే అయ్యరా. ఏ ఎప్పడవురా బాలుడా, ఏ తల్లి నోగన్నదో నీ తల్లి నిండిసి నిద్ర ఎట్లా వాయరా. అయ్యయ్యోనే దైవమా 6 7 కన్యలు నన్ను లెక్క మాడవా. నిన్ను చూసి నిబరే నిమిషమైన ఆదాలలే గిరి అయ్యా వట్టిరి, వాళ్ళు గిరి అయ్యా వట్టిరి. అది ముందు కాలమా
పరిశేరామయ్యరా 12 అడుగుల బాలుడల్లా వెరిగిన 6 గడియలు పశువిల్ల రూపము పరిశేరాముడెత్తెన ఏమని మాటాలంటడే భార్గవి రాముడు అమ్మా ఏమమ్మావో తల్లులారా 6 గడియలు మీరు నన్ను ఎత్తుకొని మీరు లాలించిన తల్లులు అమ్మా నన్ను పసివిలగాని రూపం ఉన్నప్పుడు 6 గడియలు ఎత్తుకొని పసివిలగాని లెక్కల మీ ఓడి లోపలేసుకున్నారు కన్న తల్లుల లెక్కలు నన్ను సాదుకున్నారు ఇప్పుడు నేను 12 అడుగుల పాలున్నైతే నన్ను కళ్యాణం ఆడమంటుర్రు నేను పుట్టు బ్రహ్మచారిని ఈ పరశురాముని అవతారంలా నాకు పెళ్లి లేదు తల్లి రామరాము నాకు పెళ్లి లేదు తల్లి రామరామ మా కన్న తల్లి రీతి మీరు రామరాము మీ ఒడి లోపలేసుకొని కన్న కొడుకు రీతి ఓడిలేసుకొని ఆలిచ్చిండ్రు మీరు నాకు తల్లి రీతి అమ్మా బాలుడా అదే బాగుంది కానీ మా తండ్రికి ఇంద్రునికి ఉపజపం చేసిన జలం తీసుకుపోవాలి మేము మళ్ళీ వస్తాం కానీ మళ్ళీ వచ్చిన దాకా ఇక్కడనే ఉండాలి ఇక్కడ గట్టోల బొంగరము గుట్టోల జాలు ఉంటుంది ఇక్కడ మొగురు ప్రమాణం గొడుగులు పడుతున్నది గడిగోడ సంబంధం చుట్టి ప్రాము గొడుగులు వల్ల గొడుగు నీడల బొంగరం తిరుగుతున్నది అక్కడ పోయిన వారు లేరు పిలవో పోతమైన మళ్ళిన వారు లేరు పిలగో బాలుడో పోయిన వారు లేరు మళ్ళా వచ్చిన వారు లేరు అక్కడ పోకుమని చెప్పిండ్రు ఇంద్రుడి బిడ్డలైన అరచ్చ మగులు అక్కడ ఇంద్రలోకం ఇంద్రలోకం చేరవాయన ఇంద్రుడి బిడ్డల అరచ్చ మగులు ఇంద్రలోకం చేరవైరుగుడో ఆ రాముని మర్యాద మరి ఎట్టున్నది భార్గవ పరశురాముడు అక్కడ నాగకన్యలను శాంతపరిచినప్పుడు సరే ఒకవేళ వంటి నాకు కొడుకు రీతన్నారు వాళ్ళు దేవునికి ఇంద్రునికి అటువంటి నీళ్లు పట్టుకపోయినరు అది నాగాగుండ ఉన్నదే అంతరదామర పుష్పము అక్కడ నాగగుండం మీద అంతరదామర పుష్పం మీద బంగారు పోలు బొంగురము ఆ బొంగురం మీద 12 దిశల ప్రతాపి నాగన్న కావలున్నాడు మరి ప్రాతాలలోకం బొంగురం ఎప్పుడొచ్చింది అలనాడు మందరాగిరి పర్వతానికి పాల సముద్రం లోపల వాసుకైన నాగుంబావు నువ్వు చుట్టి తిదిగన్న కుమారులు రాక్షసులు అతిథిగన్న కుమారులు దేవతలు ఆ పాల సముద్రం లోపల అమృతం పుట్టిద్దామని ఆ నాగుంబావును చుట్టి ఆ మందరాగిరి పర్వతాన్ని సల్లజిలికినట్టు జిలికిండ్రు ఆ గణపతి పూజ మర్చిపోయినరు గణపతి పూజ మర్చిపోయినందుకు అపశకునం జరిగింది అందులోపలికెళ్ళి కాలకోట విషం పుట్టింది కాలకోట విషం పుట్టగానే దేవతలు రాక్షసులు భయపడ్డరు ఆ శంకరుడు బంగారు కోరగినిల కాలకోట విషం తీసుకొని ఆ విషం దాగిండు ఆ గర్లం అంటే విషము ఆ విషం దాగి గర్లమందు ఆపినప్పుడు గర్లకంఠుడని పేరు వచ్చింది శివునికి ఆ మార్యాదేవి కంఠమందు కూర్చొని ఆ విషం దాగింది ఊరూరా మారెమ్మ గుళ్ళు గోపురాలు కట్టి మారెమ్మ అని పిలుచుకుంటారు మార్యాదేవిని అమ్మవారు ఒకవేళ ఇప్పుడు మనసు కొండల్లో ఉన్నది ఇప్పుడు కూడా ఆ తరువాత అందులోపలికెళ్ళి కామధేనువ కల్పవృక్షము ఒకవేళ అటువంటి ఏనాడు అమృతం పుట్టిందో అమృతం పుట్టగానే రాక్షసులు నేను తాగుతాను దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉంటే శ్రీ మహావిష్ణువు 16 ఏళ్ళ పడుసు ఆడపిల్ల అవతారం ఎత్తి అమృతం రాక్షసులు తాగితే అలుపులు వీళ్ళు దేవతలను బాధ పెడతారని అమృతమేమో దేవతలకు పోసిండు రాక్షసులకు పోయలేదు ఆ రాక్షసులకు కోపం వచ్చింది అమృతం తీసుకుపోయి సంతోషమాత దగ్గర పెట్టిండు రాక్షసులకు కోపం వచ్చి మందరాగిరి పర్వతాన్ని లేపి పాతాళలోకం విసిరేసిండ్రు ఆ వాసుకైన నాగుంబాను కూడా విసిరేసిండ్రు ఆ దేవతలు వచ్చి ఇది మనకు ఒకటువంటి అమృతం ఇందులోపల పుట్టిందని
ఆ మందరాగిరి పర్వతం కావలి ఆ ప్రాతాల లోకంలో దేవతలు నాగుంబామును కావలి పెట్టి వచ్చిండ్రు. అదే బొంగురం కాడికి మళ్ళా మారు జన్మాన పరశురాముడు వచ్చిండే. అమ్మో మారు జన్మాన ఒకటువంటి ఆ పరశురాముడు ఏరవచ్చి గట్టోల బొంగురం అంటే గదే మందరాగిరి పర్వతం గట్టు. దీనికి గట్టుకు మరి ఒకవేళ ఏ తాడు కావాలి? పరశురాముడు దగ్గరకు వచ్చే వరకు నాగుంబాం బసబస మీది కురుకొస్తుంది. అయ్ రాముడు తన హస్తం తన నెత్తలు పెట్టుకొని బగ్గున మండి జగ్గున మెరిచి ఒకవేళ ఎగవెరిగిండు. నాగుంబాం తల పట్టిండు. చిర్రాపర్రా వలుగా జీరేనా, చిర్రపర్రా వలుగా జీరేనా, బొంగురంబుకు ఆరం పెట్టేనా, బొంగురంబుకు ఆరం పెట్టేనా, సక్కని రాముడు భార్గవ రాముడు, సక్కని రాముడు భార్గవ రాముడు. ఆ బొంగురానికి నాగుంబావుని ఆరం పెట్టి మరి ఇంత పెద్ద గట్టోలే బొంగురానికి ఏ తాడు కావాలని అదే నాగుంబావుని జాలవేనిండు. ఆ పలగ ఈరినప్పుడు నోటి లోపల పెట్టి పలగ ఈరినప్పుడు ఆ నాగుంబాం విషం బుడ్డలు ఆ పరశురాముని నోటిలో పడ్డాయి. నోటిలో పడ్డప్పుడు మోర్వాని మోర్చయంతే ఎల్లమ్మకు మాల్యమంది. ఎల్లమ్మ శివుని వేడుకున్నది. శివుడు మాయా విశ్వబ్రాహ్మణుల పంపించిండు. విశ్వబ్రాహ్మణులు వచ్చిర్రు. పరశురాముని ముక్కుల్లో గొట్టాలు పెట్టి విషం తీసేసిండ్రు. కింద వేస్తే భూమి కాలిపోతుందని ఆకాశమందు ఎగిరేసి విషం ఒకవేళటువంటి విషకార్తలై పుట్టాల విశాఖ కార్తై పుట్టాలన్నారు. ఈ విశ్వబ్రాహ్మణులని ఒకనేమో ఒకటువంటి ఒడ్లవాణిగా అమ్మన్నారు, ఒకనేమో కమ్మరోనిగా అమ్మన్నారు, ఒకనేమో కుమ్మరోనిగా అమ్మన్నాడు పరశురాముడు. వాళ్ళకి దీవెన పెట్టిన విశ్వబ్రాహ్మణులకు వాళ్ళకి ఇప్పుడు జంజిరాలు ఉంటాయి. వాళ్ళను విశ్వబ్రాహ్మణులు అంటే ఒకవేళ ఒడ్లవాడు కమ్మరోడుకు ఏనాడు ఒకవేళటువంటి అవసరవాడు ఇట్లా బతుకమని చెప్పిండు. ఆ బొంగురాన్ని తీసుకొని రాముడు వస్తా ఉన్నాడమ్మా రామయ్య, ఎల్లమ్మ కన్నా కొడుకు బారుగా విరామా, మా ఈడికోక దగ్గరానే రామరాము. కాడమ్మ దొరసాల దగ్గర వచ్చిండు. వంగి దండం పెట్టిండు. దైవరాజుల దగ్గర వెండు మామ నేను బొంగురం తీసుకొని పోతున్నాను అన్నాడు. అమ్మ గంగ ఒడ్డుకొస్తాడమ్మా రామరాము, గంగ ఒడ్డుకొస్తాడమ్మా బాలరామయ్య. ఆ గంగ ఒడ్డుకొస్తున్నాడే రామయ్యో. గంగా ఒడ్డుకు ఏర వస్తుంటే అలనాడు రాముడు పుట్టిన గడియలో పుట్టింది సల్వ డ్యాగ. అటువంటి సల్వ డ్యాగ అటువంటి 1000 పక్షులను ఎగదన్ని ఆ సరిపోకపోతే రాజుల గుర్రాలను ఒంటెలను భోంచేస్తున్నది. పరశురాముడు వస్తుంటే ఉరుకొచ్చింది, భుజం మీద ఆలింది. ఈ సల్వడాగను తీసుకున్నాడు. బలపరశురాముడు వస్తూ ఉంటే కాపొల్ల దొడ్లల్లా పరశురాముడు పుట్టిన గడిలో పుట్టింది ఆంబోతు. ఆంబోతు ఉరుకొచ్చింది, పరశురాముని పక్కపంటి నిలబడ్డది. అటువంటి గొల్లవారి మందల్లా వేడుక పొడేలు, జుంబాయి పొడేలు అంటే 5 కొమ్ములు, వేడుక పొడేలు అంటే 7 కొమ్ములు. 7 కొమ్ముల పొడేలు ఉరుకొచ్చింది, పరశురాముని దగ్గర నిలబడ్డది. అటువంటి ఆ గొల్లాయనకు 5 వరాలు చేతికిచ్చిండు. గొల్లాయనకు గొర్రె పొడేలుకు 5 వరాలు చేతికిచ్చి ఆ పరశురాముడు గంగల ఒడ్డున ఏరా వస్తాడు, గంగల ఒడ్డున ఏరా వస్తాడు. బాలరామయ్య భార్గవి రామయ్య ఎక్కడున్నావు అమ్మమ్మ గంగమ్మ, ఎక్కడున్నావు అమ్మమ్మ గంగమ్మ, సక్కడి బొంగురాము నేను తెచ్చిన. బలపరశురాముడు గంగ ఒడ్డుకొచ్చిండు తండ్రి రామయ్యో. అమ్మా గంగదేవి రాముడా మనమడా ఆనందమైంది పిలవో, నీ మసుదీర తెచ్చుకున్నవా రామయ్యో. నీ పుట్టిన గడియ లోపల ఇవన్నీ పుట్టినాయి. సముద్రాల వేగమంద సల్వడాగ పుట్టింది. అక్కడ బంగారు పుప్పల్ల బంతులు నీ చేతికి ఇస్తున్న పిల్లగో. నాటలాడరాదా రామయ్యో. మన్మడా రామయ్య నువ్వు కోరి
కోరిన కోరికలన్నీ నీ కొదవలేక తీరే పిలగా రామ రామ నీకు కొదవలేక తీరే పిలగా రామ రామ నాకు ఆనందమాయేనయ్యా రామస్వామి రమయ్య నాకు ఆనందమాయేనయ్యా రామ రామ నీ కోరిక తీరే నాయి బిలగా రామ రామ ఇంకా నా కోరికున్నదయ్యా రామయ్యో కోరికలైన తీర్పారా రామ రామ నువ్వైన కార్యం శుభమైతే నరగారం కోరిన పిలగో నాకు నరహారం ఇయ్యారా రామ రామ ఆశపడ్డ రామయ్యా నేను రామసామ మాట తప్పవు రామ రామ అది నారాయణుడవా రామ రామ అన్న మాట తప్పవాదు నారాయణమూర్తివయ్యో నేను ఆశపడ్డ పిలగా పిలగా అన్న మాట తప్పవు రామయ్య అమ్మా గంగాదేవి అలనాడు నేను పోయేటప్పుడు పుల్లటారం అంటే పుంగిళ్ళు కోరినావు నరారం అంటే నాలుకెళ్ళి కోరినావు అమ్మా గంగాదేవి అమ్మా గంగాదేవి పుల్లటారం అంటే ఆ పుల్లటారం నేను ఏం తేవాలి ఎట్లా నీకు ఆరం పెట్టాలి ఆ పుల్లటారం అంటే ఏంటిది అమ్మమ్మ అమ్మా రాముడా మనమడా పుల్లటారం అంటే పుల్లటారం వద్దు నరహారం అంటే నాలుకెలు కోరుతున్నాను నా స్వామి నాలుకెలు కోరుతున్నాను మనవాడ రామ స్వామి ఏ వారం వద్దు నరవారం కావాలి పిలగో అమ్మా నరహారం అంటే నాలుకెలు కోరుతున్నావు మరి నరహారం అంటే నేను ఎవరిని తీసుకురావాలి మగవాళ్ళనా ఆడివాళ్ళనా మగవాళ్ళైనా సరే మగవాళ్ళని తీసుకురా అహో మగవాళ్ళని తీసుకురావాలి ఒక తల్లికి 4 కొడుకులు ఉండాలి ఒక కాడివీళ్ళు ఉండాలి అందులో ఒక పెద్దోని తీసుకొచ్చి నీకు ఆరం పెట్టాలి గంగా ఒక తల్లికి 4 కొడుకులు ఉండాలి వాళ్ళకు ఒక ఆడివీళ్ళు ఉండాలి అందులోపల పెద్దోని తీసుకొచ్చి ఆరం పెట్టాలనా కోరింది కోరింది అయ్యో గంగదేవి నన్నే బలియారం కోరుతున్నదే అమ్మా ఒక తల్లికి 4 కొడుకులం అంటే మేమేమున్నాం మా తోడ ఆడివిల్లంటే సిరియాల గౌరమ్మ అందులోపల పెద్దోన్నంటే నేనే పరశురాముణ్ణి సరే గంగదేవి నన్ను బలియారం అడుగుతున్నావు మరి నేను నీకు బలియారం అయితే నేను గాని నన్ను ఒకవేళ బలిచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉన్నాడు 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 ఎవరైనా నాకు 7 తోడ ఉట్టిండు ఒకడు గంగల గైకుడు నా తమ్ముడు ఉన్నాడు పంపిస్తా నీ తమ్ముడు గంగల గైకుడు నీసు గంగ బెస్త గంగ తొర్రి గంగ మొర్రి గంగ ఒకవేళ ఉరికే గంగ మీ 7గురికి ఒక్కడే అన్నదమ్ముడు 7 తోడ ఒక్కడే ఉట్టిండు మనమడ అమ్మా అమ్మా ఆయన రమ్మని ఇటు సరే వచ్చిండు వచ్చిండు తమ్ముడు గంగల గైక హనుమడు రామయ్య పెద్దది నరహారం ఇస్తాడు అమ్మా అక్క నీకు నరారం అంటే నేనున్నా 7గురికి ఒక్క తమ్మిని ఆ పరశురాముని గొడ్డలి తన గొడ్డలు తీసుకునే తనే తల కొట్టి నీకు ఆరం పెడతా తమ్ముడు మర్చిపోయేవరు నేను మరుస్తాను అక్క తీసుకురారా ఆని చంపినవనుకో ఈ బాధలే ఉండవు ఇక రొల్లే పోతుంది పరశురాము దగ్గర వచ్చిండు ఓ మనమడా రామయ్య మనమడా మా అక్క గంగదేవి పంపింది నిన్ను ఒకవేళ బలియారం చేయమని నిన్ను నరుకుమన్నది అని ఆ గంగల గైకుడు అన్నాడు నిన్ను నన్ను నరుకుమన్నాడు అని ఆ పరశురాముడు అనగానే పరశురాముడు ఏమన్నాడంటే తాత గంగల గైకుడా మీ అక్కేమన్నది నన్ను పట్టుకొని నిన్ను కొట్టుమన్నది నన్ను పట్టుకొని నిన్ను కొట్టుమన్నది కదా
సరే నిన్ను పట్టుకుంటున్నా నిన్ను కొడుతున్నా అని మాటలల్లా తికమక చేసిండు. అది కాదు పరశురామయ్య, నన్ను నిన్ను కొట్టుమన్నది. అదే తాత నన్ను నిన్ను కొట్టుమన్నదిగా, మరి నేనే నిన్ను కొడుతున్నా మరి అన్నాడు పరశురాముడు. అడార మహాదేవ్ అన్నాడు పరశురాముడైనా. గండ్ర కొట్టెలు లేపిండు, గంగల గైకుని తలగొట్టిండు, దోరడు రక్తం పట్టి గంగ లోపలేసిండు. అమ్మమ్మ గంగమ్మ బలియారం పెట్టినా, చూడవమ్మ గంగమ్మ నీ తమ్మిని కొట్టినా, నీ కారం పెట్టినా. అమ్మ గంగదేవి నీ తమ్మిని కొట్టిన నీ కారం పెట్టినా. అయ్యయ్యో రాముడా, రావు రావు నా తమ్మి, రావు రావు నా తమ్మి, 7 తోడారు ఒక తమ్ముడు ఉన్నవరు. ఏమి చేతునంటది, ఏమి చేతునంటది. రావు రావు రమడా, ఏ వారం వద్దయ్యో, ఏ వారం వద్దయ్యో, నా తమ్ముడు నాకు అయ్యో. వాళ్ళు మొక్క రామయ్య తెలవక తప్పు చేసిన, తప్పులు మన్నించావు 10,000 దండ. రావు రావు అనమాడా శరణగోరుతున్నది, శరణగోరుతున్నది అటువంటి గంగమ్మ. గడగడ వరిగిందో కావరీలుతున్నది, కావరీలుతున్నది. అయ్యా రాముడా, ఏ రావు నాకే నరహారం వద్దు, నా తమ్ముని నాకు ఇవ్వని శరణ కోరుతున్నాను. అమ్మా గంగమ్మ, అమ్మా గంగదేవి, నువ్వు పుల్లటహారం అంటే నరహారం అంటే కలియోగం అందు. అమ్మా నువ్వు ఒకవేళటువంటి నీ గంగలేంది ప్రపంచం గడియ బతకబోదు. నీ గంగ ఒడ్డుకొచ్చిన వాళ్ళని ప్రతి వాళ్ళను నువ్వు నరహారం అంటే నరులు బతకబోరు. అందుకే నీ తప్పు నీకు తెలవాలని నీ తమ్మిని కొట్టినా నీ కారం పెట్టినా ఎప్పుడు కూడా నరహారం ఎప్పుడు కోరకు నువ్వు అని ఆ గంగదేవికి అక్కడ ఒకవేళ మంచి చెప్పిండు. 5 ఏళ్ళ హస్తం మోపిండు, అరిచేతుల పరశవేది 5 ఏళ్ళ హస్తం మోపిండు పరశురాముడు. నిద్ర నుంచి లేచినట్టుగా గంగల గైకులు లేచిండు. గంగల గైకులు లేచినప్పుడు అమ్మ గంగదేవి కళ్ళ కలియోగం పుట్టేది ఉన్నది, పెరిగేది ఉన్నది, ఉప్పు నూనె ఓ చోట ఉడికి ఊర్లు పల్లెలు గుళ్ళు గోపురాలు కట్టేది ఉన్నది. మా అమ్మ రేణుకాయల్లమ్మ ఒకవేళ కడప కడప పూజ గడగల్ల సవలు కుల మత భేదం లేకుండా అందరి ఇళ్ళలో నెలకొనేది ఉన్నది. లోకమంతా పండుగ పబ్బాలు వేసేది ఉన్నది. నీ గంగకాడికి ఒకవేళటువంటి మల్లన్న కుమారులు ఒగ్గు పూజారులు అయి పుట్టేది ఉన్నది. మల్లన్న కుమారులు ఒగ్గు పూజారులు అయి పుట్టేది ఉన్నది. రడవేలి కొట్టుకుంటా నీ గంగకాడికి వచ్చి ఒకవేళ గంగకాడ పటం వేసి గంగ కడవరాజును ప్రతిష్టాపన చేసి గంగ తెప్ప నీ గర్భం లోపల వదిలిపెడితే భక్తులు చేసిన కష్టాలు కర్మలు గంగ వారిపోయినట్టు వారిపోవాలి. అమ్మా నీకు మొక్కిన వారికి మోక్షం, తలిసిన వారికి తల మీద గొడుగుండు. నీకు పిడికడంత అన్నం పెడితే కడుపు నింపుకోవాలి, గుమ్మడికాయ కొడితే శాంతి కావాలి. నీకు గదే దీవెన గాని నువ్వు నరహారం కోరొద్దని పరశురాముడు ఒకవేళటువంటి సల్వడాగం తీసుకున్నాడు, వేడుక పొడేలు తీసుకున్నాడు, జుంబాయి పొడేలు తీసుకొని ఒకవేళటువంటి ఆ పరశురాముడు బొంగురం తీసుకొని స్వామి రామ రామన్న రామ రాఘవ రామన్న రామ స్వామి రామ రామన్న రామ అది మట్టేడు మావురంబు మావురంబుకొచ్చినాడు, మట్టేడు మావురంబు. పరశురాముడు బొంగురం తీసుకున్నాడు, బొంగురం తగ్గట్టు జాల తీసుకొని పరశురాముడు పుట్టిన గడియలా గొర్రె పొడేలు పుట్టింది, పరశురాముడు పుట్టిన గడియల సల్వడాగ పుట్టింది, పరశురాముడు పుట్టిన గడియల కాపర్ల దొడ్లల్లా ఒకవేళటువంటి అంబోదు కోడెను తీసుకొని గొర్లవా కుర్మవారి దొడ్లల్లా పొడేళ్ళు తీసుకొని ఎల్లమ్మ దగ్గరానే పరశురాముడు వచ్చినాడు, ఎల్లమ్మ దగ్గరానే. అటువంటి ఎల్లమ్మ కళ్ళ చూడబట్టే గురుడో రాముడు వచ్చిన రాకడైనా ఏటనా ఎలుగులాయే, రాముడు వచ్చిన ఇక రాకడైనా రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ 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 రామన్న రామ.
ఏడేడు ఇక మాలునేమో తల్లి దిగుతున్నదమ్మా ఏడేడు ఇక మాలునేమో దిగ దిగ ఇక తల్లినమ్మ దిగ దిగ ఇక తల్లినమ్మ తల్లి దిగుతున్నదమ్మా తల్లి దిగ ఇక తల్లినమ్మ ఏడేడు వాళ్ళు ఎల్లరి ఎగురుడో బయటింటి వంకుళ్ళకైనా తల్లి కూడా చేరుతున్నదమ్మా బయటింటి వంకుళ్ళకైనా చీకటి మానసి బాలగద్ద బయటింటి వంకులు దేరే గురుడో కనతల్లి ఎల్లమ్మ దేవి కనదూతాయున్నదమ్మా కనతల్లి ఎల్లమ్మ దేవి కనతల్లి ఎల్లమ్మ కళ్ళ చూడబట్టే గురుడో సమి రామ రామన్న రామ అక్కడి దేవతయ్య కుమారుని కళ్ళ చూస్తున్నది దేవత అమ్మవారు జగన్మాత పరమ కళ్యాణి పరమజ్యోతి రాముని కళ్ళ చూసింది అన్ని సాయుధాలు గలయి కొడుక పరిసరామ ఆనందమాయ నాకు రామ రామో ఆనందమాయ నాకు రామ రామో కొడుక రార పరిసరామ రామ రామో అన్ని ఆయుధాలు రామ రామో సకలోన ఉన్నారయ్యా రామ రామో అది ఏది అంతరు నాయి కొడుక రామ రామో నీ మెడయందు ఉన్నది రామసమో అది ఏమి అంటారు నాయి కొడుక రామ రామో నీ బుధానై ఉన్నది రామ రామో అది ఏమి అంటారు నాయి కొడుక రామ రామ నీ వేపదై ఉన్నది రామ రామో కొడుక రామయ్య ఈ సంకలున్నది అయ్యా అది ఏమంటారు కొడుక నీ మెడ ఎందున్నది నీ భుజం పైన ఉన్నది అదిగో ఆ చోట అవి ఉన్నాయి ఈ చోట ఇది ఉన్నది నీ అస్తానున్నది కొడుక అది ఏమంటారు కొడుక అమ్మా కన్న తల్లి రేణుకాదేవి ఇగో ఇది గట్టోలే బొంగురం గుట్టోలే జాలా నువ్వు ఒక వెరడు ఉండి వెళ్ళిపోయి నేను ఒక వెరడు ఈ బొంగురం తెచ్చుకున్నా వేడుక పొడేలు జుంబాయి పొడేలు అమ్మాయి సల్వడాగా ఈ ఇవన్నీ తీసుకొని వచ్చిన నీ చేత వల్ల తింటానమ్మా రామరామో నీ చేత అన్నం తింటానమ్మా రామరామో అమ్మా నేను బొంగురం తీసుకొని వచ్చేదాకా నీ చేత అన్నం తిననన్నా బొంగురం తెచ్చుకున్నా అమ్మా రేణుకాదేవి కొడుక పరిసరామ పోయిన కోరిక నెరవేరింది కదా అన్నాలు దీనావయ్యా రామ రామ అన్నాలు దీనావయ్యా రామ రామ కొడుక రార పరిసే రామ 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 నీకు 77 కూరాలయ్యా రామ రామ నీకు దేండవాల పెరుగు కొడుక రామ రామ నీకు అల్లాము పచ్చడ కొడుక రామ రామ నీకు ఆవులానే నెయ్యి కొడుక రామ రామ నీకు బంగారీ బండ్వల్ల కొడుక రామ రామ
నడిచినారా రమయ్యో రమయ్యో కొడుకు తనము తెప్పియాలంటే రామ రామ సీత అన్నము దీనక కొడుక రామ రామ 6 మాసాలు గడుచుతున్నది రమయ్యో రమయ్యో 6 మాసాలు గడుచుతున్నాయి కొడుక రామ రామ ఏమంటారయ్యా రామ రామ 100 రోజులు రా కుమారో రామయ్య అల్ల మూడ పచ్చాడా రామ రామ నీకు నావులానే కొడుక రామ రామ 77 కూరలు రామయ్య రామయ్య కనుక దేని వాళ్ళ పెరుగుతారయ్యా రామ రామ అటువంటి అమ్మవారు రామ రామ అమ్మల కన్నమ్మ అది పరశక్తి గురుడో నలుగురు కుమారులను రామ రామ అక్కడ ఆడిబిడ్డ గౌరమ్మ రామ రామ అంగారి కుర్చీల మీద మారు కూర్చుండబెట్టే నువ్వు ఢిల్లీకి బాస్ అయినా కొడుకు అన్ని కంట బాలుడే అయ్యా ఢిల్లీకి బాస్ అయిన అడ్డవాళ్ళు కుమారా ఆ సీతానవ తినక 6 మాసాలు గడుస్తుంది అన్నం తిన్నారు కొడుక రామ రామ అన్నము తిన్నారు కొడుక రామ రామ మీరు ఆటలు ఆడవారే తనయ రామ రామ తమ్ముడితో నాటలు ఆడుతా మేము నీ శల్యులు చిన్నది నేను చూస్తాము నా మనసు నింపుకుంటా కొడుకో తోటి ఆటలైన ఆడబూరా పంచదేవత పరమ కళ్యాణి లోకమాత నా తల్లి ఎల్లమ్మో అల్లాన ఖర్జూరలు బెండ్లాన మోరుండలు 70 కోట్ల దేండుల మధ్య కావు నేతి ఒట్టు వల్ల మాది పచ్చడ బిరబిర ఉరికే బీరకాయలు కరకర ఉడికే కాకిడికాయలు ఒకటి వంటి ఎక్కలేని నవగాయ పిండిలు వంటలొండినవు నేను బొజ్జాన భోజనాలు చేసిన అందుకే అంటారు కన్న తల్లేమో కడుపు చూస్తుందాట కన్న తల్లి కడుపు చూస్తుంది చేసుకున్న భార్య జేబు చూస్తుంది ఒకవేళ ఎడ్డి అయినా గుడ్డి అయినా తన కొడుకులను ఒకవేళ వంటి ఓల్య పెట్టుకొని సాదుకుంటది అమ్మ రేణుకదేవి ఇప్పుడు ఒకవేళ తమ్ముళ్ళతోని శల్యతోని ఆట ఆడమంటున్నావు ఏయ్ రాముడు ఓ తల్లి ఎల్లమ్మ రావే అమ్మోయ్ నేను తమ్ముళ్ళతోని ఆటలాడితేనే అమ్మా తమ్ముళ్ళతోని ఆటలాడితే తమ్ముడు ఓడిపోతాడు నేనే గెలుస్తానే అమ్మో తమ్ముడు ఓడిపోయి నేను గెలిస్తే నా కొడుకు గెలిచిండని బాధపడతావా ఓడిపోయిండని బాధపడతావా అమ్మా రెండు కండ్లు నీయే ఏ కంచె ఏలి పెట్టిన నీ కన్నే మండుతున్నదే అమ్మో నా తల్లి పంచదేవత రేణుక అమ్మా అమ్మ రేణుక ఎల్లమ్మ తమ్ముడు ఓడిపోయి నేను గెలిస్తే పెద్ద కొడుకు గెలిచిండు చిన్న కొడుకు ఓడిపోయిండని బాధపడతావా సంతోషపడతావా చెల్లె ఓడిపోయి నేను గెలిస్తే నా బిడ్డ ఓడిపోయింది కొడుకు గెలిచిండని సంతోషపడతావా నేను ఓడిపోయి చెల్లె గెలిస్తే బాధపడతావా
నీ కొడుకులము నీ బిడ్డే. అమ్మా వీళ్ళతో నీ ఆట ఆడితే ఎవరు ఓడిపోయినా నీకే బాధ, గెలిచినా నీకే బాధ. ఈ పరశురాముని బలక్రమం చూడాలంటే, నీ కొడుకుల తెలివి చూడాలంటే ఇంటవమ్మ కన్నా తల్లి రామరామ. అమ్మా ఇంటవమ్మ కన్నా తల్లి పంచదేవత. అమ్మా నేను అన్నదమ్ములతోని ఆట ఆడటం, అన్నదమ్ములతోని ఆట ఆడితే అది ఆటల్లా ఓడినట్టు కాదు, గెలిచినట్టు కాదు. పంచదేవత రేణుక నాకు వరుసైన వాళ్ళు తల్లి పంచదేవత. అమ్మ రేణుక ఎల్లమ్మ నాకు వరుసైన వాళ్ళు కావాలి. వరుసైన వాళ్ళంటే వాళ్ళన్న నాకు బావలు కావాలి. నేనన్న వాళ్ళకు బామాడిని కావాలి. ఈడికిడు ఈ ఉండాలి, ఇయ్యమందుకోవాలి, బుర్ర బుర్ర చూడాలి, భోజనాలు చెయ్యాలి. నాకు సరైన వాళ్ళతోని బొంగురాలు ఆడుతానే పంచదేవత. నేను ఆటలు ఆడుతాను కన్న తల్లి. బలపడిసే రాముడు తండ్రి రామయ్యో. అమ్మ పంచదేవత నాకు వరుసైన వాళ్ళు కావాలి, నాకు బావలు కావాలి, వాళ్ళకు నేను బామ్మాడిని కావాలి. వరుసైన వాళ్ళతో నీ ఆట ఆడితే 10 మంది మెచ్చుతారు. గస వంటి వాళ్ళు ఏడా ఉన్నరే తల్లి. నాకు వరుసైన వాళ్ళ జాడ నాకు చెప్పమ్మో. ఓ అమ్మా కొడుక పరశురామ, ఒక తల్లి గర్భస్థాన పుట్టిన వారు 7 కావాలి. ఒక తల్లి గర్భస్థాన పుట్టిన వారు 7 ఉండాలి. వాళ్ళు నీకు బావ మరదలు వరుసలు కావాలి, వాళ్ళు నా కన్నదమ్ములు కావాలి. అటవంటితో అటలాడతావా హరిశరామ? ఈ నేను అటవంటి ఒక తల్లి గర్భస్థాన పుట్టిన వారు 7 పుట్టలేరు. పుట్టిన ఒకవేళ బతకలేరు. అక్కడ కాని పంచమిది అటువంటి ఆటలైన ఒక తల్లి గర్భస్థాన రామ రామ. హరిశరామ అటులాన మీద తనయ రామ రామ. ప్రేమలైన పుట్టేనా రామ రామ. అక్కడి దేవత గురుడో ఏమని వరి నింపుతున్నది ఎల్లమ్మో. కొడుక పరశురామ, ఒక తల్లి గర్భస్థాన అమ్మవారు అక్కడ ఏం చేసింది? కొడుక పరశురామ, ఒక తల్లి గర్భస్థానం పుట్టిన వారి పేరు చెప్పాలంటావు. అంతవరకు దాకా ఆటలాడని అంటావు. వీడికి 12 మన గైబరాజుల పట్టాము రామ రామ. అది గైబరాజుల పట్నాము రామ రామ. పట్టమేన రాజు కొడుక రామ రామ. నరసిద్ధి మహారాజు కొడుకు రామ రామ. అక్కడ నలసిద్ధి మహారాజు రామ రామ. అక్కడ తన యొక్క భార్య రామ రామ. అది సరిదేవి ఉన్నది రామ రామ. అది సరిదేవి కన్నదయ్యా రామ రామ. వాళ్ళు 7 రాజులైన రామ రామ. వాళ్ళు మలశెట్టి రాజులైన రామ రామ. వీడికి 12 కొడుకు. అది గైబరాజుల పట్నము పట్నమేరే వాడు నరసిద్ధి మహారాజు. నలసిద్ధి మహారాజు భార్య సరిదేవి. ఆ సరిదేవి కన్నది 7 మలచెట్టి రాజులు. నాకు అన్నదమ్ములు అవుతారు, నీకు మా వనమావార్దులు అవుతారు కొడుకో. వరుస 5 వరుస కలుస్తుంది రామయ్య.
మంగళమని పాడారు మన ఎల్లమ్మకు మంగళహారతి వారు మంగళమని పాడారు మన ఎల్లమ్మకు మంగళహారతి వారు మంగళం మంగళం మా దేవదేవతకు మంగళం మంగళము మా దేవదేవతకు మంగళమని పాడారు మన ఎల్లమ్మకు మంగళహారతి వారు చిన్న చెంబుత నీళ్ళు సిలికాయ ఉతుకాలు అల్లాలు బెల్లాలు నీకు అరటి ఫలములు తేనెతో మాగిన తీయ మామిడి పండు మంగళమని పాడారు మన ఎల్లమ్మకు మంగళహారతి వారు గన 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 గంటనది కన్నీరు నిన్ను మోదీయంగా ఎప్పుడు ఊదిత్తు అప్పుడు సాధిత్తు మంగళమని పాడారు మన ఎల్లమ్మకు మంగళహారతి వారు మంగళమని పాడారు మన పరశురామునికి మంగళహారతి వారు మంగళ మంగళ మహాదేవ దేవుని కాశీ విశ్వనాథం పార్వదేవది ఆయలు హరే 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 జగన్ మాతా జగని మాతా జగని మాతా పర్వకలే పార్వదేవది ఆయలు కోటి